హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆర్గానిక్ ఎన్పికే గురించి తెలుసుకుందాం. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా తయారు చేసుకోవచ్చు, ఏ మొక్కలకి ఎలా వాడాలి అనేది చూపిస్తాను. ఇది రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు. అది ముఖ్యంగా గమనించుకోవాలి. ఎందుకంటే చాలా వాటికి బోలెడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని మొక్కల్లో మట్టి ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. వాటికి ఏం చేయాలని అర్థం అవ్వదు. ఇప్పుడు నేను చెప్పే ఎన్‌పీకే మీరు ఏసారనుకోండి, ఆ మట్టి గుల్లగా మంచిగా తయారవుతుంది. అందులో ఉన్న మొక్క ఆటోమేటిక్‌గా బాగానే పెరుగుతుంది. మట్టి బావుంటే అందులో ఎటువంటి మొక్కలు పెట్టినా కూడా చాలా బావుంటుంది. కొన్ని మొక్కలుంటాయి మన గార్డెన్‌లో. అది పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు. అస్సలు ఏం చేసినా కూడా పూలు రావు, పండ్లు రావు. చాలా విసుగుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి మొక్కలకి ఈ లిక్విడ్ చేసి ఎయ్యండి. ఎంత బాగా రిజల్ట్ వస్తుందంటే 100% బాగా కనిపిస్తుంది మనకు. 1 వీక్‌లో మన కళ్ళకి కనిపిస్తుంది. మొక్కలో వచ్చే తేడాలు కనిపిస్తూ ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది. చాలా వాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే కనిపించింది అన్నీ ఫర్టిలైజర్స్ అన్నీ ఏస్తూ ఉంటాం. అటువంటి ఏమి అవసరం లేకుండా ఇది ఒకటి వాడి చూడండి. ఇప్పుడు వీడియో చూసే కన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూడండి. మీకేమనిపించిందని కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, మట్టిలో గుల్లగా అవ్వటానికి మనం ఏం చేస్తామంటే మంచి కంపోస్ట్ ఏస్తూ ఉంటాం. దీనివల్ల మనకు రిజల్ట్ వస్తుంది, రాదని కాదు. కానీ కాస్త స్లోగా వస్తుంది. ఫర్టిలైజర్ ఏసినప్పుడు అంటే కంపోస్ట్ ఏసినప్పుడు మనకు దాని రిజల్ట్ తెలియాలంటే కనీసం ఒక 15 డేస్, 20 డేస్ అయినా కావాలి. అందుకే ఒకసారి ఫర్టిలైజర్ ఏసిన తర్వాత ఇంకొకసారి ఎయటానికి ఆ గ్యాప్ ఉండాలి అంటాం. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా మనకు చాలా బాగా పనిచేసేదేదంటే ఈ గ్రౌండ్‌నట్ కేక్. అంటే మనం ఆయిల్ తీసిన తర్వాత అది సేల్ చేస్తారు చూడండి అది. చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కొంచెం నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని మన మొక్కలకి ఎయడం వల్ల చక్కగా రిజల్ట్ వస్తుంది. గ్రౌండ్‌నట్ అంటే తెలుసు కదా మీకు, పల్లీలు చెక్క అంటారు కదా అది. పల్లీల చెక్క అంటే తినేది కాదు. దీన్ని నూనె తీసిన తర్వాత వస్తుంది కదా దానికన్నాను నేను. మరి మీరు మీ భాషలో ఏమంటారో నాకు మాట రావట్లేదు. ఆ శబ్దం రావట్లేదు. దీన్ని పౌడర్ చేసి ఉంచుకుంటే మట్టి రెడీ చేసేటప్పుడు అంటే సాయిల్ మిక్స్చర్ చేసేటప్పుడు కొంచెం దాంట్లో కలిపితే బాగా పనిచేస్తుంది. అలా కాకుండా మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా చేద్దాం అనుకున్నాం కదా! ఇప్పుడు మన ఇంట్లో పల్లీలు ఉంటుంది. ఆ పల్లీలతో కూడా మనం ఈ పల్లీల చెక్కలాగా చేసుకోవచ్చు. ఎలాగంటే కొంచెం ఒక 50 గ్రాములో, 100 గ్రాములో తీసుకొని మిక్సీలేసి మంచిగా నైస్ ఎంత సాధ్యమో అంత పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ అంశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు బాగా నైస్‌గా పౌడర్ అవ్వదు. కొద్దిగా కచ్చపచ్చగానే ఉంటుంది. సో, దాన్ని ముందే నేను చెప్తున్నా. ఎందుకంటే నైస్‌గా పౌడర్ అవ్వదు అని చాలామంది బాధపడతారేమో అని ముందు చెప్తున్నా. తర్వాత నెక్స్టు ఆవాలు. ఈ ఆవాలు కూడా మన వంటింట్లో దొరికేది. దీనికి కూడా సెపరేట్‌గా మనం వెళ్లి కొనుక్కోరావాల్సిన అవసరం లేదు. అదే పల్లీల చెక్క అనుకోండి, దానైతే మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవాలి. లేకపోతే 10 షాపులు తిరిగి తెచ్చుకోవాలి. ఈ మస్టర్డ్ కేక్ ఇది కూడా దొరుకుతుంది మనకు. ఆయిల్ తీసింది దొరుకుతుంది. అది కూడా తెచ్చుకోవచ్చు. అవన్నీ కాకుండా మన ఇంట్లో ఉన్న మన పల్లీలు ఇంకా ఆవాలు తీసుకొని పౌడర్ చేసుకొని 2 మిక్స్ చేసుకొని ఉంచుకోవచ్చు. లేదంటే సెపరేట్‌గా కూడా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మట్టిలో మనం డైరెక్ట్‌గా ఎయొచ్చు. లేదంటే నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని కూడా మనం మట్టిలో వాడొచ్చు. అలా కాకుండా పౌడర్ ఎక్కువ చేసుకుంటే అంటే ఏదైనా పాడైన పల్లీలు ఏమైనా ఉంటే ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్‌లో కూడా దాచిపెట్టుకొని ఒక 6 నెలల, సంవత్సరం వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం వాడితే సరిపోద్ది. ఎక్కువ వాడే అవసరం లేదు. అదే ఆయిల్ తీసిందైతే కొంచెం ఎక్కువ వాడాలి. ఇంకా దీన్ని ఇలా కాకుండా మంచిగా ఇంకా ఎఫెక్టివ్‌గా ఎలా చేస్తుందంటే ఇవి 2ను కొంచెం నీళ్ళలో 2, 3 గంటలు నానబెట్టి మిక్సీలో ఏసి నైస్‌గా దాన్ని రుబ్బితే మంచి చట్నీలాగా తయారవుతుంది. మంచి కాటుకలాగా ఎంత సాధ్యమో అంత మనం దాన్ని రుబ్బుకోవాలి. దీన్ని ఒక 5 లీటర్ వాటర్‌లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉందనుకోండి 2 లీటర్ వాటర్ తీసుకోండి. లేదు మన ఇంట్లో కొన్ని మొక్కలుందంటే 1 లీటర్‌లో మనం కలుపుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళకి మనం కొంచెం బెల్లం దానికి యాడ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అంటే బెల్లం ఏంటంటే ఏదైనా సూక్ష్మ జీవులకి చక్కగా అది ఎక్కువ అవ్వటానికి పనిచేస్తుంది.
మంచిగా దానికి ఒక తయారయ్యి ఫుడ్ మంచిగా అందేటట్టు చేస్తుంది. బెల్లం మంచిగా పనిచేస్తుంది. ఈ 3 కలిపి ఒక 2 డేస్ ఒక సైడ్‌లో పెట్టాలి. ఎండ పడకూడదు. నీడలో పెట్టాలి. ఒక మూత ఏదైనా పెట్టాలి. రోజుకు ఒక 2, 3 సార్లు దాన్ని తిప్పుతూ ఉండాలి. మూడో రోజు తీసి ఒక్క ఒక మగ్గు ఈ ద్రావణం తీసుకొని ఇంకొక 5 లీటర్ నీళ్ళల్లో మిక్స్ చేసుకొని పల్చగా చేసుకోవాలి. అదేస్తే డైరెక్ట్ ఏస్తే ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి కొద్దిగా పల్చగా చేసుకోవాలి. దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము మిక్స్ చేసినప్పుడు కొద్దిగా బరకగా ఉన్నది ఏమైనా ఉంటే స్ప్రే చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. స్ప్రే చేసేది అవసరం లేదు. డైరెక్ట్ మట్టిలో పోస్తామంటే అట్లాగే వేయొచ్చు. ఇది అన్ని మొక్కలకి వాడొచ్చు. నేను ముందే చెప్పినట్టు ఇది ఎన్‌పీకే. స్ప్రే బాటిల్‌లో ఏసి మంచి స్ప్రే మొక్కల మీద ఏస్తే మనకు రిజల్ట్ ఇంకా తొందరగా వస్తుంది. ఏంటంటే ఆకులు మనం వేసిన ఫర్టిలైజర్ చాలా తొందరగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం స్ప్రే చేయొచ్చు. అన్ని మొక్కలు స్ప్రే చేయండి. మట్టిలో వేయడం వల్ల మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు చాలా బాగా డెవలప్ అవుతుంది. సూక్ష్మజీవులు అనగానే అవి మొక్కల వేర్లకి బాగా హెల్ప్ చేస్తాయని మనందరికీ తెలిసిందే. కంపోస్ట్ బదులుగా ఇది చేసి వేయొచ్చు. ఒకసారి కంపోస్ట్ చేస్తే ఒక్కొక్కసారి కంపోస్ట్ చేస్తా అంటే ఏదైనా ఆవు పేడ ఇలాంటిది వేస్తే ఇది ఒక మధ్యలో ఒకసారి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తుంటే మొక్కలు చాలా బాగా పనిచేస్తుంది. వారాల్లో డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. అంటే ముందున్న మొక్కలకి తర్వాత ఉన్న మొక్కలకి తేడా తెలుస్తుంది. మంచిగా అది 100% కనిపిస్తుంది. ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు ఆకుకూరలు ఉందనుకోండి, స్ప్రే చేయాలి. దానికి డైరెక్ట్‌గా మట్టిలో ఏస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న మొక్కలు కాబట్టి ఎక్కువ అవుతుందేమో అని ఎక్కడో ఒక మూలలో ఫీలింగ్ ఉంటుంది కదా! అది కాకుండా మనం స్ప్రే చేసామంటే మొక్కలకి చాలా బలంగా పెరుగుతాయి. ఇది ఏసిన తర్వాత మనం తినొచ్చా అంటే శుభ్రంగా తినొచ్చు. ఎందుకంటే పల్లీలు కానీ, నువ్వులు కానీ మనం తినేదే కాబట్టి ఆకుల మీద ఏమైనా ఉన్నా కూడా ఒకసారి కడిగినా కూడా పోలేకపోయినా కూడా బాధ ఏం లేదు. దానికి ఎటువంటి ఆయిల్ గీల్ ఏమి మనం కలిపే అవసరం లేదు కాబట్టి మనం దాన్ని వాడినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఆర్గానిక్ వాడేదే దీనికోసమే. అదే మనం కెమికల్స్ వాడామంటే అటువంటిది మనం డైరెక్ట్‌గా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దానివల్ల మనం ఎంత అవుతుందో అంత మన ఇంట్లోనే పెంచుకొని మనము తింటే చాలా మంచిది అని ఈ మధ్య జనాల్లో అవేర్‌నెస్ పెరిగింది. ఇప్పుడు ఫ్రూట్ మొక్కలకి ఇది వేయడం వల్ల ఏంటి లాభం అంటే, ఆ ఫ్రూట్‌లో ఒక తీపిదనం ఎక్కువవుతుంది. మీరు ముఖ్యంగా ఈ ఆరెంజ్ పెంచుకునేవాళ్ళు, మోసంబి పెంచుకునేవాళ్ళు, ద్రాక్ష పెంచుకునేవాళ్ళు ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసేస్తారంటే ఆ మొక్కలో వచ్చే పండ్లలో తేడా మీకే తెలుస్తుంది. పల్లీలు కానీ, ఆవాలు కానీ మనం సింపుల్‌గా మన ఇంట్లో దొరికేదే కాబట్టి పెద్ద కష్టపడక్కర్లా. సింపుల్‌గా ఒక 2, 3 గంటలు నానబెట్టి దాన్ని చట్నీలాగా చేసుకొని నీళ్ళలో కలపడం, కొంచెం బెల్లం వేయడము, 2 రోజులు ఆగిన తర్వాత నీళ్ళలో మిక్స్ చేసి అన్ని మొక్కలకి వేయడం అంతే. కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. దానికి ఇంతే కొలత అని ఏం లేదు. కొంచెం ఎక్కువైనా, తక్కువైనా ఒకవేళ ఏదైనా లేకపోయినా ఉన్న దాంట్లో చేసుకోండి. కొద్ది నువ్వులుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్‌లో అడగండి. నేను ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటి వరకు బాయ్. టేక్ కేర్.